మరో 10 ఏండ్లు మేమే ఉంటాం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం, ఓట్ల ముందు జోలె పట్టుకొని వచ్చేటోళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, జోలెల్లో బిచ్చం పడంగానే దొరకకుండా పోతారు అన్నీ నీ గురించి చెప్పినట్టే అనిపిస్తుంది ఇవన్నీ పదాలు. మా ఏడాది పాలన చూస్తే భవిష్యత్తులో ఏం చేస్తామో మీకే తెలుస్తుంది. సో అవగాహన లేకపోతే నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉంటాయి. మేము కౌలు రైతులకు 500 బోనస్ ఇస్తున్నాం, 2 లక్షల రుణమాఫీ చేసినాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసినాం, స్వతంత్ర భారతదేశంలో ఏడాదిలో మా లెక్క 50,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలే, అంటే మా లెక్క ఎవరు ఇవ్వలేదు ఉద్యోగాలు. సో డిఎస్సి గ్రూప్ అభ్యర్థులవి కృత్రిమ ఆందోళనలు, ప్రభుత్వాన్ని బదనాం చేసేటోళ్లకు కర్రు కాల్చి వాత పెట్టాలి, ఆరోగ్య ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీ పాలన ఎట్లా ఉందో ఈ ఒక్క సంవత్సరం చూస్తే అర్థమవుతుందంట భవిష్యత్తులో కూడా. రైతులు ఈ విధంగా తిరగబడుతున్నారు. నీ పాలన ఎట్లా ఉందో ఇగో రైతుల కాడికి పోయాడు చెప్తాను. నిన్న ఒక ట్వీట్ కూడా వేసినాము. రేవంత్ రెడ్డి గారు మీ పాలన ఎట్లా ఉందో ఇంకో ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మీరు ఒకసారి ఇక్కడ చూడండి. ఇగో నేను చెప్తున్నా పెద్ద రైతు బంధు పడుతున్నాయి, నేను చెప్తున్నా రైతు బంధు పడితే మొన్న పైసలు పెట్టి నా పెన్నాన్ని గంజి చేయించిన, నేను ఒక మొత్తం చేసుకున్నా. రైతు బంధు పైసలు గట్ట ఖర్చు పెట్టినా. వాస్తవానికి ఏంటంటే రైతు బంధు మీరే వద్దనుకుంటారు అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అన్నాడు. ఎక్కువైంది పైసలు నాకు, ఎందుకు వద్దనుకుంటారు అని చెప్పి తెలుసుకుందామని. వద్దకు మస్తు ధర వస్తుంది ఎందుకని పెద్ద అట్లా జనాలకు కూడా అర్థమైపోయింది క్లారిటీగా. రేవంత్ రెడ్డి చేసే పని ఎట్లా ఉంటుందో అడుగుతున్నావు కదా నువ్వు, ఎట్లా ఉంటుందో. ఇగో మా ఏడాది పాలన చూస్తే భవిష్యత్తులో ఏం చేస్తామో మీకే తెలుస్తుంది. ఏం చేస్తామో అనేది ఆ పెద్ద మనిషి చెప్పింది. ఇప్పుడు రైతు బంధు పైసలు వచ్చినాయా అని అంటే వచ్చినాయి, ఫుల్గా వచ్చినాయి. మా ఇంటి ఆమెకు నేను గంటీలు చేయించినా, నేను ముడతాలు చేయించుకున్నా. మా రైతు బంధు మీరే వద్దంటారంట కదనే, బోనసే కావాలంటారు. అవును పైసలు ఎక్కువ వస్తున్నాయి, వడ్లకు మస్తు పైసలు ఇస్తున్నారు, అందుకే వద్దని చెప్తున్నా అని చెప్పేసి ఎటకారంగా చెప్తున్నాడు. సో ఇట్లా రేవంత్ రెడ్డి గారు నిన్నాడికి పోయి అద్భుతమైనటువంటి ప్రసంగం చేసిరు. సో కాబట్టి ఈ ప్రసంగాన్ని మీరు ఒకసారి చూసి తరించండి. ఎన్ని జన్మలు ఎత్తినా కానీ మీలాంటి నాయకుడు మాకు దొరకడు తెలంగాణకి. మేము కౌలు రైతులకు 500 బోనస్ ఇచ్చినామా? అదేంది? కౌలు రైతులకు మీరు ఎకరానికి 15,000 సంవత్సరానికి ఇస్తా అని చెప్పారు కదా, అది పోయింది, గాలిలో కలిసిపోయింది. ఇప్పుడు 500 బోనస్ కాడికి వచ్చింది. ఈ 500 బోనస్ కూడా దేనికి ఇస్తారు? సన్నాలు. ఈ సన్నాలకు సంబంధించి మీరు చూడండి మిత్రులారా, ఒకసారి ఊర్లకు పోయినప్పుడు మీరు చర్చ పెట్టండి. ఈ సన్నాలు ఎట్లా ఉంటాయి అంటే ఊర్లలో మెజారిటీగా చిన్న సన్నకారు రైతులు. ఇప్పుడు ఒక ఎకరం నుంచి 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారో వాళ్ళల్లో దాదాపు 80% మంది రైతులు వీళ్ళే ఉంటారు. అంటే చిన్న సన్నకారు రైతులే ఉంటారు. సపోజ్ 1,00,000 మంది, 1,00,000 మంది రైతులు ఉన్నారనుకోండి. ఈ 1,00,000 మంది రైతులు ఉంటే ఈ 1,00,000 మందిలో 80,000 మంది, 80 నుంచి 90,000 మంది రైతులు ఇగో గిట్లా 1 నుంచి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. ఈ 1 నుంచి 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు నువ్వు ఎప్పుడైనా సరే ఉన్న 5 ఎకరాలు ఒకటేసారి వేయడు ఏ రైతు కూడా. ఏం చేస్తాడు? సపోజు ఎందుకంటే 2 సీజన్లు కదా మనకు, ఒక సంవత్సరం ఏమో మెట్ట పంట లెక్కేస్తాడు, ఒక కారేమో మెట్ట పంట లెక్కేస్తాడు, ఒక కారేమో తరేసుకుంటాడు. ఏది మెజారిటీగా. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ 5 ఎకరాలను తీసుకుందాం. 5 ఎకరాలల్లా 3 ఎకరాలు వరి పెట్టాడని అనుకుందాం. వరి పెడితే ఇలా 3 ఎకరాలల్లా ఏం పెడతాడు? 1 ఎకరంలో సన్నాలు పెట్టుకుంటాడు. 1 ఎకరంలో. ఇంకా 2 ఎకరాలల్లా దొడ్డోడ్లు పెట్టుకుంటాడు. ఎందుకు దొడ్డోడ్లు పెట్టుకుంటాడు? సన్నాలు ఈ ఎకరంలో పెట్టుకున్నటువంటి సన్నాలు ఇప్పుడు ఇదే ఎకరంలో దొడ్డోడ్లు పెడితే దాదాపు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ ఎకరంలో దొడ్డోడ్లు పెట్టాడు అనుకో, ఆయనకు ఒక 4 పుట్ల వడ్లు వచ్చినాయి అనుకో, 4 పుట్ల వడ్లు వస్తే ఇదే సన్నాలు పెడితే 2 పుట్ల వడ్లు వస్తాయి. అంటే సగానికి సగం పండుతాయి. దొడ్డోడ్లు వచ్చినంత వజన్ రాదు, దొడ్డోడ్లు వచ్చినంత దిగుబడి సన్నాలు పండవు.
సో అందుకే రైతులు ఏం చేస్తారు మెజారిటీగా ఓ ఎకరమో అర్ధ ఎకరమో సన్నాలు పెట్టుకుంటారు. ఎందుకు? అవి తిండి గింజల కోసం, మన ఇంట్లో కోసం, హైదరాబాద్లో ఆడనో ఈడనో ఉంటే వాళ్ళకి పంపడం కోసం ఈ ఎకరంలో సన్నాలు పెట్టుకుంటారు. మిగతా 2 ఎకరాలలో దొడ్డోడ్లు పెట్టుకుంటారు, నీళ్లు మంచిగా ఉండి పుష్టిగా ఉంటే. సో ఈ దొడ్డోడ్లకు మరి 500 ఇయ్యకనే పాయే, ఓన్లీ సన్నాలకు ఇస్తా అంటాడు. సన్నాలు అమ్ముకుంటే కదా నువ్వు ఇచ్చేది, సన్నాలు పండించుకునేది ఇంట్లో వేసుకోనిక. ఒకవేళ నువ్వు సన్నాలు వాళ్ళు అమ్ముకోవాలనే వేసుకుంటే ఏ రైతు కూడా, తెలివికల రైతు ఏ రైతు కూడా సన్నాలు తీసుకుపోయి ప్రభుత్వానికి అమ్మడు. ఏం చేస్తాడు? మంచి ఆరబెడతాడు, ఎండ పెడతాడు, బియ్యం పట్టిస్తాడు, బియ్యం పట్టించి బియ్యం అమ్ముతాడు. ఎందుకంటే ఈ సన్నాలు వడ్లు అమ్మిన దానికైతే బియ్యం అమ్మితే ఇంకా 4 రూపాయలు ఎక్కువ వస్తాయి, మా అయితే 2 రోజులు కష్టం ఎక్కువ అవుతుంది కావచ్చు. అంతేగాని నువ్వు ఇచ్చే 500 ఎవరికైతాయి? ఏమవుతుంది? నీ 500 కోసం చూసుకుంటే ఆ 500 కాదని పక్కన పెట్టి ఒక 2 రోజులు ఎండ పోసుకొని మిల్లుకు తీసుకపోతే మిల్లులో మనకు పైసలు కూడా ఏమి అవసరం లేదు. బస్తాలు కొనుక్కున్నాం అంటే ఆ మిల్లు ఆయనే పట్టించేసి మనకి ఇచ్చేస్తాడు, ఆటో కిరాయి కూడా మిల్లు ఆయనే ఇస్తాడు. ఆ బియ్యం తీసుకొచ్చుకొని అమ్ముకుంటే నువ్వు ఇచ్చే 500 కంటే ఇంకో 1500 ఎక్కువనే వస్తాయి కింటా మీద. ఆ 1500 చూసుకుంటాడా లేకపోతే నీ ఇచ్చే 500 చూసుకుంటాడా రైతు? సో కాబట్టి ఎంత పెద్ద డొల్లా నువ్వు ఇచ్చే సన్నాలకు. ఈ సన్నాలు అమ్మేటువంటి రైతులు చాలా తక్కువ. ఒకవేళ ఆ సన్నాలు పండించినా కానీ దిగుబడి చాలా తక్కువ వస్తుంది, లాసే అది కూడా. ఇప్పుడు 4 పుట్లు వచ్చినాయి అబ్బా. ఇందులో ఇప్పుడు 2000 లెక్కనే వేసుకుందాం, నువ్వు 1800 చిల్లర ఎంతో ఉన్నట్టుంది. 2000 లెక్కనే క్వింటాల్ వేసుకుంటే దీనికి ఎంత వస్తుంది? ఇప్పుడు నువ్వు 2500 అనుకో క్వింటాకి, దీనికి ఎంత వస్తుంది? నువ్వు ఇచ్చే 500 కోసం సగం దిగుబడి తగ్గిపోయింది. ఇదంతా వ్యవహారం నడిచింది. సో కాబట్టి ఇదంతా రైతులను మోసం చేసే ప్రక్రియ. రైతు బంధు ఎగ్గొడుతందుకు ఇవన్నీ సన్నాలు, దుకాణం ఇవన్నీ రకరకాలుగా పెడతా ఉన్నాడు. సో కాబట్టి ఈ కుట్రను మనం పసిగట్టాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసినామంట. ఏడు చేసినాం సార్ ప్రక్షాళన? ఒక చైర్మన్ను మార్చేస్తే ప్రక్షాళన చేసినట్ట? ఏం మాట్లాడతారండి మీరు? చైర్మన్ను మార్చినావు నువ్వు, జనార్దన్ రెడ్డిని తీసేసి ఆయన రెడ్డే ఈయన రెడ్డే, ఇప్పుడు ఈ రెడ్డిని పెట్టినావు. ఎవరు రెడ్డిని పెట్టినావు? గతంలో ఈయన మాత్రం పూర్తిగా సహకరించిండు, 2 రెడ్లను పెట్టినావు అప్పుడు, అంతే. అది చేస్తే ప్రక్షాళన చేసినట్ట? ఒక చైర్మన్ మార్చేస్తే ప్రక్షాళన చేసినట్ట? స్వతంత్ర భారతంలో ఏడాదిలో మా లెక్క 50,000 ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరని చెప్పుకుంటున్నాడు. ఆ ఉద్యోగాలన్నీ మీరు ఇచ్చినాయా? ఎందుకు సార్ మంది పిల్లడు మన పిల్లడు ముద్దాడు? ఇట్లాగే మొత్తం అబద్ధాలు, ఏడుకోయినా గివే అబద్ధాలు. ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలు నాకు తెలిసి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవడు చెప్పి ఉన్నాడు అన్ని అబద్ధాలు. సంక్రాంతికి భరోసా ఓట్ల కోసమే. పంచాయతీ ఎన్నికలే టార్గెట్గా సర్కారు ప్లాను. రాష్ట్రంలో జోరుగా జరుగుతున్న చర్చ. అన్ని డిసెంబర్ 9నే చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్. లోక్సభ ఎన్నికలకు ముందు రుణమాఫీ ప్రకటన. తాజాగా రైతు భరోసా పైన ప్రకటన చేసిన సీఎం. సంక్రాంతి తర్వాత పంచాయతీ ఎన్నికలు, ఓట్లేస్తే భరోసా పైసలు వస్తాయని మభ్యపెట్టేటువంటి ప్రయత్నమేనని విమర్శలు. ఇది నిజం. అప్పుడు ఎన్నికల ముందేమో డిసెంబర్లో మీరు రాగానే మీకు 15,000 ఇస్తాము రైతు బంధు అన్నాడు. అవి పోయినాయి, బంధు లేదు, భరోసా లేదు, మొత్తానికి అన్ని బంద్ అయిపోయినాయి. ఇక రుణమాఫీ 9 తారీఖే చేస్తాడు. రుణమాఫీ కూడా మొత్తం ఏది కాలే, రుణమాఫీ కూడా ఆగమైపోయింది. సో రుణమాఫీ అయిపోయినట్టే ప్రకటించేసిండు ఆయన. ఇప్పుడు ఏమంటున్నాడు కొత్తగా? ఇక రైతు భరోసా మేము సంక్రాంతి తర్వాత ఇస్తాం. ఎందుకని? ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. రేపు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఆ పంచాయతీ ఎన్నికల్లో మళ్ళీ జనాలను మోసం చేయాలి, మళ్ళీ ఏదో మభ్య పెట్టాలని చెప్పేసి అగో ఇస్తాంటున్నాడు గారు, ఒక్కసారి ఏదాం పాటు అని చెప్పేసి అనుకోవాలని. ఇంకా కూడా వేస్తారా జనం? ఇంకా ఇంత క్లారిటీగా ఉన్నాక కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోటేస్తారా?